మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతని ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రీతముడైన మెహర్ ప్రభువుకి జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి 4:30 నుంచి 5 గంటల వరకు సంకీర్తనలు ఉంటాయి. 5 నుంచి 5:30 వరకు సోదరులు రామకృష్ణయ్య గారి ద్వారా మన ప్రీతముని గురించి వివరాలు తెలుసుకుంటాము. తర్వాత ప్రారంభం 5:30 నుంచి 5:45 వరకు సంకీర్తనలు మళ్ళీ కొనసాగుతాయి. తర్వాత ప్రార్థన, నామదున్ను, సైలెన్సు, హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుందండి. మరి మొట్టమొదటిగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని శ్రీనివాస్ గారు చేయవలసిందిగా కోరుతున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. మూర్తి గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భాంజన పరమ పావన భవ భయ భాంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపుము అవ్యయ మోక్షం వనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. సార్ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శ్రీనివాస్ గారు. నమో మెహర్ బాబా ప్రార్థన గీతంతో మన ప్రీతముని ఈ దర్బారుకి ఆహ్వానించినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఇప్పుడు జై బాబా. ఇప్పుడు జై బాబా సార్. ఇప్పుడు సంకీర్తనలు కొనసాగుతాయి. మొట్టమొదటిగా అప్పారావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోటేశ్వరరావు గారు, వెంకట నరసింహ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. మెహర్ బాబా की जय. जय बाबा अंडी मूर्ति गारू. जय बाबा. अवतार मेहर बाबा. जय. అప్పారావు గారు సంకీర్తన చేయండి. కర్మకాండలు అవి ఎండమావులు ఎండమావులు అవి కర్మకాండలు సాధకులు పయనించే ఏడారి బాటలు సాధకులు పయనించే ఏడారి బాటలు
దాహమునే తీర్చలేని ఎండమావులు ఈ కర్మకాండలు అవి ఎండమావులు. కోర్కెలతో వ్రతములతో తాళాలతో భజనలను, కోర్కెలతో వ్రతములతో తాళాలతో భజనలను, జపములను తపములను జ్ఞానాది సాధనలు, జపములను తపములను జ్ఞానాది సాధనలు, విలాసయాత్రలే అయిన తీర్థయాత్రలు అవి ఎండమావులు. విలాసయాత్రలే అయిన తీర్థయాత్రలు అవి ఎండమావులు. కర్మకాండలు అవి ఎండమావులు. శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరులు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరులు, రివాజుగా మారిన రోజా నమాజులు, రివాజుగా మారిన రోజా నమాజులు, కర్మకాండలు అవి ఎండమావులు. ఎండమావులు అవి కర్మకాండలు. నీ పిపాత తీరుటకై కావలి ఒక సాగరము, అది ఏ ప్రేమ మహాసాగరము, మెహరు ప్రేమ సాగరము. నీ పిపాత తీరుటకై కావలి ఒక సాగరము, అది ఏ ప్రేమ సాగరము, మెహరు ప్రేమ సాగరము. సాగరమును చేరుటకు మెహరు సేవ చేయరా, సాగరమును చేరుటకు మెహరు సేవ చేయరా. మెహరు సేవ చేయుచు మెహరుని ప్రేమించరా, మెహరు సేవ చేయుచు మెహరుని ప్రేమించరా. కర్మకాండలు అవి ఎండమావులు, ఎండమావులు అవి కర్మకాండలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జయభవన్ మూర్తి గారు. జయ బాబా అండి. మొత్తం బ్రహ్మాండమైన పాట పాడుతున్నారు మీరు. ఎక్కడ ఎవరు రాశారు సార్ ఈ పాటని? మా ఎంబీజీ గారు అండి, ఎంబీ అమ్మో, శాస్త్రి గారు. వెరీ గుడ్, వెరీ గుడ్. జయ బాబా. మీకు అటువంటి చక్కటి సంకీర్తన చేశారు. మీకు జయ బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కోటేశ్వరరావు గారిని సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత వెంకట నరసింహం గారు సిద్ధంగా ఉండాలి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरु बुलचे पूजिता, प्रेमिक हृदय निवासिता। जय अवतार मेहर, जय जय अवतार मेहर। సుందర వదనాదరహాసం ఆ కన్నుల పరిహాసం, బాబా కన్నుల పరిహాసం. ఋతువగు వచన ప్రకాశం, సుమధుర ప్రేమ వికాసం. మనసే నవనీతం, నీ మనసే నవనీతం। जय अवतार में, जय जय अवतार में, सद्गुरु लचे पूजिता, प्रेमिक हृदय निवासिता। जय अवतार में है, जय जय अवतार में है। कांचिति नीलो करुणत्वं, అది నీ దివ్యత్వం బాబాది నీ దివ్యత్వం। కనిపించదు భిన్నత్వం, కలిగించును ఏకత్వం। ప్రేమ మహాతత్వం, అది నీ పరిపూర్ణత్వం। జై అవతారు మెహర్,
जय जय अवतार में सद्गुरुవులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ ప్రేమ సుధామయ రసభరితం వినగాని చరితం బాబా వినగాని చరితం ఆత్మోన్నతికి ప్రమోదం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మ పదం నీ ప్రేమ ప్రశాంతి పదం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ మరణము కలిగే తరుణములో నీ స్మరణయ శరణమని బాబా స్మరణయ శరణమని అనవరతము నీ స్మరణము జపించగనే నిరతము అనవరతము నీ స్మరణము జపించగనే నిరతము కరుణించుము సతతం మము కరుణించుము నిరతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురువులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ అవతార్ మెహర్ బాబా की జై అందరికీ జై బాబా థ్యాంక్ యూ సార్ మూర్తి గారు జై బాబా అండి కోటేశ్వర గారు చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు పాడినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు వెంకట నరసింహం గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు, శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. నరసింహం గారు, వెంకట నరసింహం గారు. జై బాబా. జై బాబా సార్. लिखन पढ़न से नयर बाजी सनम का हरदम ख्याल होना फिराक में भी विशाल होना जवाब में भी सवाल होना लिखन पढ़न से नयर बाजी सनम का हरदम ख्याल होना किसी का इज्जत किसी का दिलबर किसी को कारुण कमाल होना किसी को अजमत किसी को हशमत किसी को अजमत किसी को हुस्नो जमाल होना लिखन पढ़न से नया रबाजी सनम का हरदम ख्याल होना किसी को बातिन खुदा का शनासी किसी को जाहिर कमाल होना किसी को ख्वाहिश आराम की है किसी को सब कुछ हलाल होना लिखन पढ़न से नया रबाजी सनम का हरदम ख्याल होना किसी को जंगल की आरज़ू है किसी को फैशन की चाल होना किसी को बिरयानी मुर्गी खुरमा किसी को बाजी या दाल होना लिखन पढ़न से नया बाजी सनम का हरदम ख्याल होना फिराक में भी विशाल होना जवाब में भी सवाल होना किसी को यजदान के दर की मिट्टी किसी को यारत हो अला ओलाल होना मेहर को कहता है खाकी हुमा
हमें तो रुकबुल जलाल होना, लिखन पढ़न से नया रुबाजी, सनम का हरदम ख्याल होना, फिर आंखों में भी विशाल होना, जवाबों में भी सवाल होना। तार मेहर बाबा की जय। अंदर जय बाबा। జయబాబు అండి వెంకట నరసింహం గారు చాలా చక్కటి సంకీర్తన అంతా మీరు చక్కగా పాడినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శారదా ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి మూర్తి గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వతమాయి తనువు మనసు, శాశ్వతమాయి ఐహిక చింతలు, సుఖ దుఃఖాలు, భవబంధాలు, ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం, ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం. కలలోనైనా ఇలలోనైనా కనురెప్పల మమ్ము కాపాడు తండ్రి. అలలా కదిలే మా జీవితాలు మరలా నీలో చేర్చుము బాబా. ఊపిరి నీవై ఊహలు నీవై ఆలోచనలు అన్నీ నీవై సర్వము నీవై. శాశ్వతమాయి తనువు మనసు, శాశ్వతమాయి ఐహిక చింతలు, సుఖ దుఃఖాలు, భవబంధాలు, ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం, ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం. పసి పాపనవు ప్రేమే నీవు, మాత పిత గురు దైవము నీవు. పావన రూప ఓగన తేజ నీ చరణాలే నమ్మితి నేను. భావము నీవు భాగ్యము నీవు, బాబా బాబా మెహరు బాబా ప్రియతమ బాబా. శాశ్వతమాయి తనువు మనసు, శాశ్వతమాయి ఐహిక చింతలు, సుఖ దుఃఖాలు, భవబంధాలు, ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం, ఈ జీవితం బాబా నీకే అంకితం. నీరాజనం అందుకో శ్రీ మెహరం. మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అందరికి జై బాబా అండి. మూర్తి గారు జై మెహర్ బాబా అండి. జయబాబా అమ్మ చక్కటి సంకీర్తన కొత్తగా ఉంది, మీరు పాడారు. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలితా కుమారి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. సందేశంతోనే తెలిసింది నీ దివ్యత్వంలో ఔన్నత్యం. సందేశంతోనే తెలిసింది నీ దివ్యత్వంలో ఔన్నత్యం. నీ ప్రేమతో సాగే జీవనము, అణువణువున నిన్నే నింపింది
నేస్తమా సంస్కారపు కూపం జీవితము బంధాలకు నిలయం జీవనము సంస్కారపు కూపం జీవితము బంధాలకు నిలయం జీవనము పెను తుఫాను సంద్రపు పయనంలో పెను తుఫాను సంద్రపు పయనంలో లభించిన తీరం నీ నామం ఓ దైవమా ఓ నేస్తమా నీతో సాగిన పయనంలో నిజమైన స్నేహం దొరికింది నీతో సాగిన పయనంలో నిజమైన స్నేహం దొరికింది పరమార్థం అర్థం తెలిసింది పరమార్థం అర్థం తెలిసింది ఆనందం సొంతం అయింది ఓ దైవమా ఓ నేస్తమా విడనీకు ఎప్పుడు నీ ధామం కావాలి నాకు నీ సాయం విడనీకు ఎప్పుడు నీ ధామం కావాలి నాకు నీ సాయం నీ ఆనందమే నా ఊపిరిగా నీ ఆనందమే నా ఊపిరిగా బ్రతకాలని ఉంది కడవరకు ఓ దైవమా ఓ నేస్తమా సందేశంతోనే తెలిసింది నీ దివ్యత్వంలో ఔన్నత్యం నీ ప్రేమతో సాగే జీవనము అణువణువున నిన్నే నింపింది ఓ దైవమా ఓ నేస్తమా అవతార్ మెహర్ బాబా కీ జై థ్యాంక్ యూ అండి మూర్తి గారు జై బాబా అందరికీ జై బాబా ఏ బాబా అండి చాలా చక్కటి సాహిత్యం ఎవరు రచించారమ్మా ఈ పాట మురళీధర్ గారు మురళి గారు జై వెరీ బాబా గుడ్ వెరీ గుడ్ ఆయన రచన అలాగా ఉంది మీరు అంత చక్కగా పాడారు అంత అద్భుతంగా బాగుంది చాలా చక్కటి సాహిత్యం చాలా డెప్త్ ఉన్న పదాలు మనకు మామూలుగానే వాడుకలో ఉన్నటువంటివే కానీ అది పాట రూపంలోకి వచ్చేసరికి దాని అందాన్ని అంత చక్కగా మీరు వర్ణించి పాడారు జయబాబాలమ్మ ధన్యవాదాలు ఇప్పుడు లలితా కుమారి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత శేషారత్నం గారు సిద్ధంగా ఉండాలి అవతార్ మెహర్ బాబా కీ జై అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటన చూచిన రూపమే ఏ నోటన విన్నా నామమే
ఏ చోటన చూచిన రూపమే, ఏ నోటన విన్నా నామమే, అణువణువు నిండియున్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నా లేడన్నాడా రావణుడు, ఉన్నా లేడన్నాడా రావణుడు, 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు, 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు. కనలేని వారికి కనిపించడు, కనలేని వారికి కనిపించడు, కనిపించినా కరుణించడు, కనిపించినా కరుణించడు. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటన చూచిన రూపమే, ఏ నోటన విన్నా నామమే, అణువణువు నిండియున్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపముదీరే, దివ్య స్పర్శతో కుబ్జ కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపముదీరే. ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో, ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో, అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో, అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో. అన్యథా శరణమని ఆశ్రయించితే, అన్యదా శరణమని ఆశ్రయించితే, సర్వదా కాచును అవతారుడొక్కడే, సర్వదా కాచును అవతారుడొక్కడే. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటన చూచిన రూపమే, ఏ నోటను విన్నా నామమే, అణువణువు నిండియున్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. అరుదించెను అవతారుడు మెహరు బాబాగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా. అరుదించెను అవతారుడు మెహరు బాబాగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా. అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా. ఆ దేవదేవుని చెంత చేరగా, ఆ దేవదేవుని చెంత చేరగా, ఆరాట పడువారి బ్రతుకు పండుగ, ఆరాట పడువారి బ్రతికి పండుగ. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో, ఏ చోటన చూచిన రూపమే, ఏ నోటను విన్నా నామమే, అణువణువు నిండియున్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయ బాబా అమ్మ. మీరు చాలా అంటే ఈ పాట అనేక సార్లు విన్నప్పటికీ
ఈరోజు నాకేమైతే అనిపించిందంటే మీ గాత్రం ద్వారా ఈ పాట డెప్త్ నాకు బాగా అర్థమైంది. అంత చక్కగా గాత్రం చేశారు. మీ ప్రీతముని ఎడల మీకున్న ప్రేమ ఈ ఈ పాట ద్వారా వ్యక్తపరిచినందుకు మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు శేషారత్నం గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా. జై బాబా మూర్తి గారు, జై బాబా. అవతార్ జై మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. మాయదారి మనసు నిమిషమైన నిలువాడు, నిన్ను చూసింది నిలిచిపోయింది. మాయదారి మనసు నిమిషమైన నిలువాడు, నిన్ను చూసింది నిలిచిపోయింది. ఎన్ని ఆటుపాటులున్నా చెక్కుచెదర నీకయ్యా, ఎన్ని ఆటుపాటులున్నా చెక్కుచెదర నీకయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నన్నిలా హాయిగా నడిపించవయ్యా, నడిపించవయ్యా. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. అందమైన నీ రూపు అద్దినట్టుంటాది మనసంతా నిండి మరపురాకుంటాది. నేను నాదను సంగతి అంత మరిపిస్తాది, నేను నాదను సంగతి అంత మరిపిస్తాది. నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నీ ప్రేమ బాటలో నడిపిస్తూ ఉంటాది, నడిపిస్తూ ఉంటాది. ఏడకెళ్ళిన గాని ఆడనే నీడల్లే తోడు ఉంటాడమ్మా నా దేవుడు మెహరు దేవుడు, నా దేవుడు మెహరు దేవుడు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ జై బాబా. బాబా. చాలా చక్కటి సంకీర్తన. అది మరి ఎంత చక్కగా ఉంటుందంటే ఈ పాట నిజంగానే మన నిజంగా బాబా దగ్గరికి వెళ్ళిపోతున్న మన ప్రయాణం ఆ బోట్ లో బాబా దగ్గరికి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అంత చక్కటి సంకీర్తన, అంత అద్భుతంగా పాడారక్క. మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలు పునఃప్రారంభం 5:30 తర్వాత కొనసాగుతాయి. దయవుంచి ఎవరు కూడా దర్బార్ నుంచి వెళ్ళక్కర్లేదు. బాబా అందరికీ అవకాశం ఇస్తాడు. ఇప్పుడు మన సోదరులు రామకృష్ణ గారి దర్బార్లో ఉన్నారు కాబట్టి మరి వారి ద్వారా మన ప్రీతముడు ఏం చెప్తాడో మనం తెలుసుకుందాము. సోదరుల రామకృష్ణయ్య గారిని సావధానంగా ఆహ్వానిద్దాము. జై బాబా సార్. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై బాబా. చాలా కాలం తర్వాత మళ్ళీ మన సబ్జెక్ట్ కి వెళ్తున్నాము. జై బాబు సార్. అవే మాస్టర్ వర్క్స్ అనేది ఐవి జ్యూస్ బుక్ లో మనం ఆపి చాలా కాలం అయింది. సో చాప్టర్ 4 లో మనం ఇంతకు ముందు అక్కడ దాకా చదువుకొని అక్కడ ఆపేసాము. స్టార్టింగ్ లోనే బాబా టైంకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు అనే విషయం ఆమె దాంట్లో చెప్పటం జరిగింది. బాబా టైం ఇస్తే ఈవెన్ ఏ స్ప్లిట్ సెకండ్ లేట్ అయినా కూడా బాబా దాన్ని అంగీకరించేవాడు కాదట. దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ తీసుకునేవాడు వాళ్ళని, ఆ మాత్రం లేటు కూడా. ఒకసారి ఒక ఆయన 7 గంటలకు బాబా సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ వచ్చారు. ఫ్రంట్ చైర్ లో కూర్చున్న వ్యక్తి ఒకతను ఆయన వణుక్కుంటున్నాట. అబ్బా 5 నిమిషాలు లేట్కే ఇంత రాద్ధాంతమా అని అతను గొనుక్కుంటుంటే బాబా అతనికి చెప్పాడట, ఇన్ క్వెట్టా 12,000 people died in 5 minutes. నీకు 5 minutes అంటే ఏమీ తెలియటం లేదేమో. క్వెట్టాలో భూకంపం వచ్చినప్పుడు
5 నిమిషాల్లో 12,000 మంది చనిపోయారు. ఆ 5 నిమిషాల విలువ ఎంతో తెలుసుకోరా బాబు అని చెప్పటం జరిగింది. ఇది ఎందుకు అంటే టైంకు అంత ప్రాధాన్యత ఇవ్వటం, టైం ఒక ఎత్తు అయితే ఆయన ఆదేశానికి కట్టుబడి ఉండటం, ఆయనకు విధేయులమై ఉండటము, అది చాలా గొప్ప విషయం. అందుకే ఇక్కడ బాబా 1955 సావాస్లో చెప్పిన దాన్ని ఆమె ఇక్కడ ఉదాహరించి, ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఆధ్యాత్మికమైన అనుభవాలన్నిటిలోకి విధేయత చాలా గొప్పది అని చెప్తూ, బట్ ఒబీడియన్స్ ఫర్ షో ఈజ్ వర్స్ దాన్ నో ఒబీడియన్స్. అసలు విధేయుడుగా ఉండకున్నా పర్వాలేదట, విధేయుడుగా ఉన్నట్టుగా షో పుటప్ చేస్తే మాత్రం అది చాలా ఘోరము అని బాబా 1955 సహవాసులో చెప్పిన దాన్ని ఉదాహరించి ఆమె ఇక్కడ చెప్తున్నారు. In line with this penchant of Baba's for exact timing, his sister Manija emphasized the need for obedience. అలా బాబా చెప్పినటువంటి ఈ సమయానుసారంగా ప్రతిదీ జరగాలి, మీరు అలా నడుచుకోవాలి అని చెప్పిన దాంట్లో ఒబీడియన్స్ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అనే విషయం మణిజ చెప్పారట. బై రిలేటింగ్ దట్ when she and a couple of her girlfriends were in school, they used to go see Baba at certain times when they were free. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు బాబాను చూడటానికి వెళ్ళేవారట. Once Baba told them to start their journey precisely Friday afternoon after they finished school, but the girls talked it over and decided they would get up early Saturday morning and go then. The result was that they were involved in a serious automobile accident and each received injury. వీళ్ళందరూ వెళ్ళటానికి సిద్ధం అవుతుంటే బాబా చెప్పారట, శుక్రవారం సాయంత్రమే మీరు బయలుదేరి వచ్చేయండి అన్నారట. ఈ పిల్లలంతా ఏం చేశారట, లేదని బాగా మాట్లాడుకొని రాత్రి ఈవినింగ్ లేట్ చేసి, ఇవాళ వద్దు, ఫ్రైడే ఎందుకు, సాటర్డే మార్నింగే బయలుదేరి వెళ్ళిపోదామని బాబా ఇచ్చిన టైంను మార్చేసుకున్నారు. అలా మార్చుకొని సాటర్డే మార్నింగ్ వెళ్తే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో అందరికీ గాయాలు అయినాయట. అందుకని ఇక్కడ బాబాకు విధేయులమై ఉండటం అనేది ముఖ్యం. టైం కంటే కూడా ఆ టైం ప్రకారంగా వెళ్ళటం అనేది టైం ఒక ప్రాధాన్యం అయితే, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు ఆల్రెడీ తెలుసు రేపు యాక్సిడెంట్ అవుతుంది అనే విషయం బాబా చెప్పరు. బాబాకు తెలుసు గనక ఆయన దాన్ని అవాయిడ్ చేయటానికి ముందు రోజే రమ్మని చెప్పారు. కానీ వాళ్ళు మరి విధి బాధితులు వినిపిస్తలేదండి. కట్ అయిపోయి ఉంటుంది అక్కడ లైన్. ఆయన ఫోన్ వచ్చినట్టుంది సార్. అదే ఫోన్ వచ్చింది. తాత వినబడుతుందా ఇప్పుడు? వినబడుతుంది సార్. జస్ట్ ఒక కట్ అయింది, అది మధ్యలో కట్ అయిపోతుంది ఎందుకో. ఓకే సార్. అయితే మన గురువు గారిని మనం ఆయన ఆర్డర్ మనం తీసుకున్నప్పుడు, ఆయన మన కోసం ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని తప్పనిసరిగా మనం ఆచరించాలి. నెవర్ మైండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. మనం గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆదేశాన్ని స్వీకరించటమే మనం సంసిద్ధతతో చెయ్యాలి. అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడైతే ఒక ఆదేశం మన కోసం ఇచ్చారో దాన్ని ఆచరించవలసిందే. దేర్ షుడ్ బి నో డిస్కషన్. ఒకసారి ఆయన ఆదేశం ఇచ్చిన తర్వాత బాబా ఇలా ఎందుకు చెప్పారు, ఇలా చెప్పటం వల్ల అంటే బాబా చెప్పింది ఆయన కారణాలు వెతకటం. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఒక సందర్భంగా నువ్వు
1000 సంవత్సరాల ముందు ఏం ఆలోచించావో తెలుసు, రాబోయే 1000 సంవత్సరాల తర్వాత ఏం ఆలోచిస్తావో కూడా నాకు తెలుసు అని చెప్పటం జరిగింది గనీకి ఆయనకి వాళ్ళకి. సో అలా ఇక్కడ ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఇచ్చిన ఆదేశం పైన మనము ఎలాంటి చర్చ గాని, ఇది ఎందుకు, ఈ ఆదేశం అలా ఎందుకు ఇచ్చారు బాబా, ఇలా ఎందుకు ఇచ్చారు అనేటువంటి దాని గురించినటువంటి డిస్కషనే అవసరం లేదు. వెన్ యూ ఫాలో ది మాస్టర్ ఎవ్రీ డిజైర్ మస్ట్ బి లెఫ్ట్. ఇప్పుడు మనం గురువు గారు చెప్పినట్టుగా చెయ్యాలి అనే సంసిద్ధతతో వెళ్ళి ఆయన ఆదేశాన్ని స్వీకరించిన తర్వాత మనకంటూ ఇంకా ఏ రకమైన కోరిక, ఎవ్రీ డిజైర్ మస్ట్ బి లెఫ్ట్. నాకు ఇది ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదు, ఇది ఇలా జరగాలి, అది అలా జరగాలి అనే ఏ రకమైన కోరికలు కూడా గురువు గారి ఆదేశానికి వర్తింప చేయకూడదు. అన్ని మన యొక్క కోరికలన్నిటినీ పక్కన పెట్టేయాలి. సంబడి వాంట్స్ గుడ్ ఫుడ్. ఇక్కడ గురువు గారిని అనుసరించడానికి, ఆయనకు విధేయులై ఉండటానికి ఇక్కడ మన వైపు నుంచి చెప్తున్నారు. సంబడి వాంట్స్ గుడ్ ఫుడ్, మంచి భోజనం కావాలి ఒకళ్ళకి. సంబడి వాంట్స్ గుడ్ బెడ్, ఇంకొకతనికి పడుకోవటానికి మంచి సౌకర్యమైనటువంటి బెడ్ కావాలి. సంబడి వాంట్స్ గో స్విమ్మింగ్, ఒకళ్ళకేమో వెళ్ళి ఈత కొలంలోకి వెళ్ళి ఈదటం కావాలి. సంబడి వాంట్స్ గో షాపింగ్, కొంతమందికి ఏమో షాపింగ్కి వెళ్ళాల్సి ఉంది. దెన్ వాట్ యూజ్ కమింగ్ టు ది మాస్టర్, అది మీరు గురువు గారి దగ్గరికి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం? ఇవన్నీ ఉన్నాయి అంటే మన కోరికలన్నిటిని పక్కన పెట్టాలి, వాటిని వదిలేసుకోవాలి అని చెప్పటంలో అర్థం ఇదన్నమాట. గో హాలిడేస్ అని ఇది కాక కేన్స్ లో 1937లో చెప్పిన దాన్ని మణి ఫ్యామిలీ లెటర్స్ లో రాసిన ఈ సంఘటనను ఆమె ఇక్కడ ఉదహరించటం జరిగింది. ది masses who try to attain the truth by following rites and rituals are మల్లికంఠన్ సార్, వాళ్ళల్లో చెప్పబడినటువంటి ఎవరైతే ఉందో తెలియదు పరిస్థితి ఉంటుంది. Of humanity are as it were in the ordinary train which stops at every station according to the time table. ఇక గూడ్స్ తర్వాత వస్తే మనకు ప్యాసింజర్ రైళ్లు టైం ప్రకారంగా ఎప్పుడెప్పుడు ఏ స్టేషన్లో పోవాలి, అక్కడ ఎంతసేపు ఆగాలి, ఎంత ఇచ్చేయాలనేది వాటికి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద ధ్యానం చేస్తారో, లేదా భగవంతుని మీద ధ్యానం ఒకటి, రెండవది డెడికేట్ దేర్ లైఫ్స్ టు ది సర్వీస్ ఆఫ్ హ్యూమానిటీ, మానవాళి యొక్క సేవ కోసం వాళ్ళు తమ జీవితాలను వెచ్చించేవాళ్ళు ఒకటి, భగవంతుని మీద ధ్యానం చేసేవాళ్ళు లేదా హ్యూమానిటీకి సర్వీస్ చేసేవాళ్ళు. ఈ ఇద్దరు కూడా ప్యాసింజర్ ట్రైన్లో ఎక్కిన వాళ్ళతో సమానము. కాకపోతే టైం ప్రకారంగా అది ఎక్కడెక్కడ ఎంతసేపు ఆగాలో ఆగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ దోస్ హూ సీక్ ద కంపెనీ ఆఫ్ ది ట్రూత్ రియలైజ్డ్ మాస్టర్ అండ్ క్యారీ అవుట్ హిస్ ఆర్డర్స్ ఇన్ ఫుల్ సరెండరెన్స్ అండ్ ఫెయిత్ ఆర్ as it were in a special train which will take them to the goal in the shortest possible time without halts at intermediate stations. ఇక ఫస్ట్ కేటగిరీ మామూలు కర్మ
వీళ్ళు ప్యాసింజర్ ట్రైన్. ఇక ఎవరైతే సీక్ ద కంపెనీ ఆఫ్ ది ట్రూత్ రియలైజ్డ్ మాస్టర్, సద్గురు ఎవరైతే సత్యంతో ఒక్కటై ఉన్నారో, గమ్యం చేరాయి, మన కోసమే మళ్ళీ మన ప్రాపంచిక చైతన్యాన్ని తీసుకొని మన మధ్యన ఉంటున్నారో ఆ సద్గురువులు, వారి యొక్క సాన్నిధ్యంలో ఉండటాన్ని ఇష్టపడటం ఒకటి. అండ్ క్యారీ అవుట్ హిజ్ ఆర్డర్స్, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ, అండ్ ఇన్ ఫుల్ సరెండరెన్స్ అండ్ ఫెయిత్ ఆర్, అంటే ఆ ఆచరణలో కూడా సర్వం, ఇంతకుముందు అక్కడే పైన చెప్పటం జరిగింది, వి మస్ట్ ఎవ్రీ డిజైర్ మస్ట్ బి లెఫ్ట్. ఎప్పుడైతే సద్గురువు యొక్క సాంగత్యాన్ని మనకు అనుగ్రహింపబడిందో, ఆయన ఆదేశాన్ని పాటించటానికి సిద్ధమైనామో, అప్పుడు మనలో మన యొక్క సర్వార్పణ ఏ రకంగా, సర్వార్పణ ఆయనలో ఉండేటువంటి విశ్వాసం ఏ లెవెల్లో ఉండాలంటే, మనలో ఉండే నేను అనే భావం కానీ, ఆయన చెప్పిన దాని గురించి మనం అలా డిస్కస్ చేయటం కానీ ఏమీ లేకుండా క్యారీ అవుట్ అనమాట. యాజ్ ఇట్ వార్ ఇన్ ఎ స్పెషల్ ట్రైన్. అలా చేసినట్టయితే, అలా చేసిన వాళ్ళు స్పెషల్ ట్రైన్ ఎక్కినట్టు, అది మధ్యన ఎక్కడా ఆగదు. ఎప్పుడైతే ప్రారంభంలో ఎక్కడి నుంచి బయలుదేరిందో గమ్యానికి ఆగకుండా షార్టెస్ట్ టైంలో వెళ్ళిపోతుందట. అందుకని ఒబీడియన్స్ అనేది, గురువు గారికి ఒబీడియన్స్ అనేది అంత ప్రాశస్త్యమైనది. In my experience of nearly 35 years with Baba, I always felt in need of pulling my own attention and at times drawing the attention of others to be very clear in distinguishing Baba's orders from his approvals. These are always two different things. ఇది ఆదిక ఈరాని గారు 1958లో జూన్ 25 రోజున చెప్పినటువంటి, ఆయన చెప్పిన విషయము, దాన్ని ఇక్కడ క్రోడీకరించటం జరిగింది. ఆయన 35 సంవత్సరాలు బాబాతో గడిపిన ఆ అనుభవం, ఎప్పటికీ 58లో చెప్పింది ఆయన, అప్పటికి 35 years ఆయన బాబాతో ఉన్నారు. అందుకని ఆయన తన యొక్క ధ్యాసను, తన యొక్క కాన్సన్ట్రేషన్, మిగిలిన వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాబా వైపుకి, బాబా చెప్పిన ఆదేశాల వైపు మరలుస్తూ, దాంట్లో 2 విషయాలు చెప్తున్నారు ఆయన. ఒకటి బాబాస్ ఆర్డర్, రెండవది బాబాస్ అప్రూవల్. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి ఆ తేడాను గమనించాలి. దీస్ ఆర్ ఆల్వేస్ 2 different things. బాబా ఆర్డర్ వేరు, బాబా అప్రూవల్ వేరు. ఆర్డర్ అంటే ఆదేశం, అప్రూవల్ అంటే ఆమోదం. మనం ఏదో చెప్పిన దానికో అడిగిన దానికో ఆమోదం, అదొకటి. ఆర్డర్ ఆయన స్వయంగా వేసిన ఆర్డర్. ఈ డిఫరెంట్ థింగ్స్ అని చెప్తూ, ఎన్ ఆర్డర్ ఈస్ దట్ విచ్ ఈస్ గివెన్ బై బాబా ఆన్ హిజ్ ఓన్ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ హిజ్ అప్రూవల్ విచ్ ఈస్ గివెన్ బై బాబా ఫార్ సంథింగ్ ఆస్క్డ్ ఆఫ్ హిమ్. ఇక్కడ బాబాను ఎవరో ప్రేమికుడు వచ్చి అడిగి, బాబా ఇలా నేను చేయదలుచుకున్నాను, మీరు దానికి ఆమోదం తెలిపితే, అంగీకరిస్తే నేను అలా చేస్తాను అన్నప్పుడు బాబా ఓకే, ఐఎమ్ అగ్రీయింగ్, ఐ గివ్ మై యాక్సెప్టెన్స్ అన్నది, అది అప్రూవల్. అలా కాకుండా బాబా ఇచ్చిన ఆదేశము మనం అడగకుండానే ఆయన యొక్క సర్వజ్ఞత్వం అనే అటువంటి దాని నుంచి మనకు ఏది శ్రేయస్కరమో, దేని ద్వారా మనకు ఆయన తన కృపను ఇవ్వదలుచుకున్నాడో దానికోసం ఆయన ఇచ్చే ఆదేశం ఉంటుంది, అది ఆదేశము. ఎన్ ఆర్డర్ హ్యాస్ ద గ్రావిటీ అండ్ పర్పస్ఫుల్నెస్ ఆఫ్ స్టాండింగ్ బై ఇట్ సెల్ఫ్.
అయితే ఆర్డర్ ఇచ్చింది దానికి ఒక ప్రయోజనం ఉంటుంది, దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అందుకని దానికి వేరే ఏ వేటితోని దానికి సంబంధం ఉండదు, వేరే ఇతరమైనటువంటి విషయాలు ఏవి దాంతో జోడించడానికి వీల్లేదు. అన్మిక్స్డ్ with any other considerations, proceeding as it does from one who is all knowing. ఇక్కడ చెప్తున్నారు ఆల్ నోయింగ్. ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఆల్ నోయింగ్. ఇప్పుడు ఇందాక మణి చెప్పింది, దానికి ఏ రకమైన కన్సిడరేషన్స్ లేవు. ప్రొసీడింగ్ యాజ్ ఇట్ డస్ ఫ్రమ్ వన్ హూ ఈజ్ ఆల్ నోయింగ్. అక్కడ మనలో ఎందుకు బాబా చెప్పాడు ఇది చేయటమా చేయకపోవటమా అనే సందేహం కూడా మనం రాకూడదు. వస్తే మనం ఒబీడియన్స్కి మనం అర్హులం కాము, మనం అశక్తులం అయిపోతాం. ఎన్ అప్రూవల్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఫార్ యాజ్ ఇట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్, మిక్స్డ్ యాజ్ ఇట్ ఈజ్ with considerations as intended by persons craving for approval. దీంట్లో అప్రూవల్ కోసం ఏమిటి అడిగింది? ఒక ప్రేమికుడు అడుగుతున్నాడు. ఆ అడిగింది ప్రేమికుడు ఆయన నిర్ణయించుకున్న ఒక విషయం కాబట్టి దానికి కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అంటే దాని ప్రయోజనం కానీ దాని ఇది కానీ ఇవన్నీ ఆయన ఊహించుకున్నట్టు ఆయన అనుకున్నట్టుగా ఉంటాయి ప్రేమికుడి వైపు నుంచి. సర్వజ్ఞుడైనటువంటి మాస్టర్ వైపు నుంచి ఉండవు, అవి ఆయన వైపు నుంచి ఉంటాయి. ఇంటెండెడ్ బై పర్సన్స్ క్రేవింగ్ ఫార్ అప్రూవల్. అప్రూవల్ అడుగుతూ బాబా ఆమోదాన్ని కోరేటువంటి వ్యక్తుల యొక్క ఆ పరిస్థితిని వాళ్ళ యొక్క దీన్ని బట్టి దానికి ఇవన్నిటి మిక్స్చర్ ఉంటుంది. కానీ బాబా సర్వజ్ఞుడుగా ఇచ్చిన ఆర్డర్లో ఏ మిక్స్చరు ఉండదు. ఇన్ బోత్ ది అబోవ్ కేసెస్ అన్లెస్ otherwise expressly explained or stipulated by Baba, we are always expected to obey his order or approval in perfect coordination, cooperation, and unison of spirit with others who become concerned during the course of our obedience. We feel ఇక్కడ బాబా ఇన్ బోత్ కేసెస్, ఈ రెండిట్లో కూడా అప్రూవల్ అయినా కూడా బాబా ఇచ్చిన ఆదేశం అయినా కూడా బాబా దానికి ఏది ఎలా చేయాలి, దానికి ఆయన షరతులను కానీ దానికి ఎలా చేయాలనేటువంటి విషయాలు కానీ బాబా జోడించి చెప్పినప్పుడు ఆల్వేస్ మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే టు ఒబే హిజ్ ఆర్డర్ ఆర్ అప్రూవల్ ఇన్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. దాన్ని మనం ఎలా చేయాలట? పర్ఫెక్ట్ కోఆర్డినేషన్, కోఆపరేషన్ అండ్ యూనిషన్ ఆఫ్ స్పిరిట్ విత్ అదర్స్. ఇతరులతోని వాళ్ళతో చాలా సహకారంతో వాళ్ళ యొక్క దీంతో యూనిషన్ ఆఫ్ స్పిరిట్, వాళ్ళతో ఏకీభావం కలిగి వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకొని ఏ రకమైనటువంటి విభేదానికి తావు ఇవ్వకుండా అది మనం చేయవలసి ఉంటుంది. ఆఫ్ అవర్ ఒబీడియన్స్ అదర్స్ హూ బికమ్ కన్సర్న్డ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. ఎందుకంటే బాబా ఇచ్చిన ఆర్డర్ను మనం పాటించేటప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, బికమ్ కన్సర్న్డ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ అవర్ ఒబీడియన్స్. We feel or failing which we somehow come to know that there is discord or disharmony created amongst those with whom we come in contact, then it becomes our duty as important as obedience to Baba to see that such discord or disharmony is removed by attuning ourselves to work in perfect adjustment with others. ఇక్కడ
బాబా ఆదేశాన్ని మనం పాటించటంలో ఎక్కడైనా కూడా విభేదం వచ్చినా, ఇతరులతో విభేదించటం జరిగినా ఎవరు మరి బాబా ఆర్డర్ ప్రకారంగా చేయటం అంటే బాబా కార్యమే ఉంటుంది. ఆ బాబా కార్యంలో మనం ప్రేమికులం అందరం ఉంటాం. దీంట్లో ఎవరైనా దాని నుంచి విభేదించటం కానీ, వ్యతిరేకించటం కానీ, దాన్ని విభేదించటం కానీ జరిగినప్పుడు క్రియేటెడ్ అమాంగ్స్ దోస్ విత్ హూమ్ వి కమ్ ఇన్ కాంటాక్ట్, మనం ఎవరితోని ఆ పని చేసేటప్పుడు ఎవరితోని మనం కాంటాక్ట్ లో వస్తామో వాళ్లకు ఇలాంటి కానీ కలిగినట్టయితే దెన్ ఇట్ బికమ్స్ అవర్ డ్యూటీ. అప్పుడు బాబా ఆదేశాన్ని పాలించటంలో మన డ్యూటీ కూడా ఏమిటి అంటే యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఒబీడియన్స్ టు బాబా. ఆయన ఆది గారు చెప్తున్నారు, బాబా ఆదేశాన్ని పాటించటం ఎంత ఆవశ్యకమో, ఎంత అవసరమో, అలాగే టు సీ దట్ such discord or disharmony is removed by attuning ourselves to work in perfect adjustment with others. అలా ఎప్పుడైనా విభేదం వచ్చినా, వ్యతిరేకత వచ్చినా దాన్ని పరిష్కరించుకొని వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం బాబా ఇచ్చిన ఆర్డర్ను పాటించటం జరగాలి. కానీ వాడు ఎవడనుకుంటే ఏం బాబా చెప్పాడు కదా, నేను చేసేస్తాను అనుకుంటే అది కుదరదు అని ఆది గారు చెప్తున్నారు. దిస్ మే ఎట్ టైమ్స్ మీట్ సఫరింగ్ టు అవర్ సెల్ఫ్స్. అయితే దీనివల్ల మనకు బాధ కూడా కలగవచ్చు ఒక్కొక్కసారి. బాబా ఎక్స్పెక్ట్స్ us if circumstances demand while doing his work to suffer and become really strong rather than టు అసర్ట్ అండ్ లూజ్ స్ట్రెంగ్త్. ఇక్కడ రెండు విషయాలు ఎంత ఖచ్చితంగా ఆది గారు చెప్తున్నారంటే, ఎందుకంటే బాబా ఎక్స్పెక్ట్స్ అస్ సర్కమ్స్టాన్సెస్, ఆ పరిస్థితులన్నీ కూడా మనం ఆ పని చేస్తున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా మన నుంచి డిమాండ్ చేస్తున్నట్టయితే మనం తప్పకుండా దానివల్ల సఫర్ అవ్వటానికి సిద్ధంగా ఉండాలి, బాధ భరించటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బాధ భరించటం ద్వారా ఆది గారు అంటున్నారు బికమ్ రియల్లీ స్ట్రాంగ్. మనం బాబా పని చేస్తూ గొప్పతనానికి వెళ్ళి ఆహాహా అని పొగిడించుకొని సుఖపడేదానికంటే తిట్టించుకొని బాధపడుతూ ఆ బాధను భరించినట్టయితే బాబా అంటున్నాడు, ఆదికే ఇరాని అంటున్నాడు, వి బికమ్ రియల్లీ స్ట్రాంగ్. అలా పని చేయటంలో మిగిలిన వాళ్లతో అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చే విభేదాలను, వ్యతిరేకతను పరిష్కరించుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే మనకు దానివల్ల శక్తి, దృఢత్వం వస్తుందట. స్ట్రాంగ్, మనం చాలా దృఢంగా అయిపోతామట. కానీ దానికి బదులుగా నాకు బాబా ఇచ్చాడు ఆదేశం, ఎవరు ఏమన్నా నాకేం పర్వాలేదు, నేను అదే చేస్తాను, ఎవరికి బాధ అయినా పర్వాలేదు, ఎవరు వ్యతిరేకించినా పర్వాలేదు అన్నాం అనుకోండి, అప్పుడు రాదర్ దాన్ టు అసర్ట్, అది అసర్షన్ ఏమిటి, నేను అట్లాగే చేస్తాను, ఎవరికి ఎంత విభేదం ఉన్నా ఎవరు దాన్ని వ్యతిరేకించినా నాకేం అవసరం లేదు అని అసర్షన్తో పనిచేసినట్టయితే అక్కడ ఏం జరుగుతుందట, వి లూజ్ స్ట్రెంగ్త్. మనకు బాబా పని ద్వారా వచ్చే శక్తి, వచ్చే అటువంటి దృఢత్వం ఏదైతే ఉందో, సఫరింగ్ వల్లనే ఇతరులతో అడ్జస్ట్మెంట్ చేసుకొని దాని ద్వారా మనం బాధపడిన ఆ బాధ ద్వారా మనకు చాలా శక్తి, దృఢత్వం వస్తాయి. అలా కాకుండా మనం నేను చేసేదే కరెక్టు అని అసర్షన్ చేసుకొని అలా ముందుకు వెళ్ళినప్పుడు మనం వి లూజ్ స్ట్రెంగ్త్. అక్కడ మనం మనకు లభించే బాబా కార్యం చేయటం ద్వారా లభించే శక్తి గాని, దృఢత్వం గాని మనం కోల్పోతాము. ఇది ఆదికే ఇరాని గారు 58 జూన్ 25 చెప్పినటువంటి విషయం. ఇట్ ఈస్ దీస్ లిటిల్ థింగ్స్ బై విచ్ వన్ కుడ్ మెజర్ బాబాస్ బిగ్నెస్ ఇఫ్ మెజర్డ్, లైక్ వెన్ బాబా వుడ్ ఫర్గివ్ ఈవెన్ వెన్ we had done something unknowingly, ignorantly as children. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పారు? మణి గురుప్రసాద్ లో, పూనాలో 69లో చెప్పారు, ఏప్రిల్ 14. అంటే గురుప్రసాద్ లో బాబాస్ లాస్ట్ దర్శనం జరిగినప్పుడు బహుశా చెప్పుకుంటారు ఆమె. దాంట్లో
చిన్న చిన్న విషయాలలో బాబా ఆయన ఎందుకంటే if these little things by which one could measure Baba's bigness, if measured, చిన్న చిన్న విషయాల్లో కూడా బాబా ఎంత ఖచ్చితంగా ఉండేవారు, ఎంత ఆయన క్షమాగుణం అనేది ఇక్కడ ఆమె చెప్తున్నారు. లైక్ వెన్ బాబా వుడ్ ఫర్గివ్ ఈవెన్ వెన్ వీ హ్యాడ్ డన్ సంథింగ్ అన్నోయింగ్లీ, ఇగ్నోరెంట్లీ యాజ్ చిల్డ్రన్. మనకు తెలియక లేదా అజ్ఞానంలో చిన్నపిల్లల్లాగా మనం చేసిన తప్పులను బాబా ఎప్పుడు క్షమిస్తూ ఉండేవారు. మనకు న్యూ లైఫ్లో తెలుసు, వేరే వాళ్ళు చేసిన తప్పులకు కూడా బాబా తన మీద ఉమ్మేయించుకొని చెప్పుతో కొట్టించుకొని ఆయన సఫర్ అయినటువంటి విషయం మనకు తెలియంది కాదు. సంథింగ్ దట్ వీ న్యూ హ్యాడ్ అప్సెట్ సమ్ క్యాల్కులేషన్ ఆఫ్ హిజ్ వర్క్. ఎందుకంటే ఇక్కడ సంథింగ్ దట్ వీ న్యూ అండ్ ఐ హ్యాడ్ అప్సెట్ సమ్ క్యాల్కులేషన్ ఆఫ్ హిజ్ వర్క్. ఆయన ఒక పని గురించి ఏర్పాటు చేసుకున్న విషయము మన యొక్క సంథింగ్ దట్ వీ న్యూ, మనకు తెలిసి మనకు తెలియటం మూలాన ఆ పనిలో ఏదైనా అలాంటి పొరపాట్లు జరిగినట్టయితే వీ డిడ్ నాట్ నో ఇట్ బికాస్ వీ కాంట్ సీ. మనకెందుకంటే అది తెలియదు, ఎందుకంటే మనం చూడలేము ఏం జరగబోతుందో. బట్ వీ హ్యాడ్ నాట్ ఫాలోడ్ బాబా, జస్ట్ సేడ్ డూ దిస్, బాబా జస్ట్ సేడ్ డూ దిస్ అండ్ డూ దట్. బట్ నో, వీ హ్యాడ్ రీజన్డ్ అండ్ సంథింగ్ వాజ్ అప్సెట్ అండ్ బాబా వుడ్ బి యాంగ్రీ. బాబా ఇది చెయ్యండి అని చెప్పాడు, లేదు ఇది చేయొద్దు అని చెప్పాడు అనుకోండి, దానికి మనం కారణాలు వెతికి బాబా ఎందుకు చెప్పాడు, ఇది ఎందుకు చెయ్యాలి, ఎందుకు చేయకూడదు, వీ హ్యాడ్ రీజన్డ్, దానికి మనం కారణాలను వెతికి అండ్ సంథింగ్ వాజ్, అట్లా కారణాలు వెతికి కారణాల ద్వారా దాన్ని చేయటంలో సంథింగ్ వాజ్ అప్సెట్, అక్కడ అప్సెట్ అయిపోతుంది. ఎందుకంటే బాబా చేయమని చెప్పాడు కానీ దీని గురించి విచారించురా బాబు, దీని కారణాల గురించి అన్వేషించురా అని చెప్పలేదు. అక్కడ డూ దిస్ అండ్ డూ దట్, బట్ నో, వీ హ్యాడ్ రీజన్డ్ అండ్ సంథింగ్ వాజ్ అప్సెట్ అండ్ బాబా వుడ్ బి యాంగ్రీ. అప్పుడు బాబా యాంగ్రీ అవుతారట, లేకపోతే బాబా క్షమిస్తాడు. ఎందుకు? బీ ఆనెస్ట్ అన్నారు బాబా. అందుకే మనం ఆనెస్ట్గా ఆయన అడిగినప్పుడు చెప్పినట్టయితే ఆయన క్షమిస్తాడు. కానీ దానికి మనమేదో ఇచ్చేసి కవర్ చేసి ఆయన ముందు కూడా లోపల ఉన్నది ఒకటైతే పైకి ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయన సర్వజ్ఞుడు. అందుకని అప్పుడు ఆయనకు కోపం వస్తుందట. హిజ్ ఐస్ వుడ్ ఫ్లాష్ అండ్ ఇట్ వుడ్ బి సో దట్ యూ విష్డ్ దట్ ద ఎర్త్ వుడ్ ఓపెన్ అండ్ యూ వుడ్ గో త్రూ సో దట్ యూ వుడ్ రిమెంబర్ ఫార్ నెక్స్ట్ టైం. దట్ వాజ్ హిజ్ షేపింగ్, మోల్డింగ్. అట్లా బాబా కోపం కానీ వచ్చినట్టయితే ఆయన కళ్ళలోంచి ఆ కోపం కానీ కనిపించినప్పుడు ఐస్ వుడ్ ఫ్లాష్, ఆయన కళ్ళలోంచి ఒక చోట రెండు చోట్ల ఆయన కోపంగా చూసిన ఫోటోలు చూసినట్టయితే ఇట్ వుడ్ బి సో దట్ యూ విష్డ్ దట్ ది ఎర్త్ వుడ్ ఓపెన్ అండ్ యూ వుడ్ గో త్రూ. సో అప్పుడు ఆయనకు అలా కోపం వచ్చి ఆ కోపంతో చూసిన చూపు కానీ మన మీద పడింది అంటే మనకు ఎలా ఉంటుందట, మన కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి పెద్ద గోయి అయిపోయి ఆ గోతిలో మనం కూరుకుపోయినట్టుగా అవుతుందట. ఎర్త్ వుడ్ ఓపెన్ అండ్ యూ వుడ్ గో త్రూ సో దట్ యూ వుడ్ రిమెంబర్ ఫార్ నెక్స్ట్ టైం. అప్పుడు మనం మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదు అనే విషయాన్ని గుర్తించేలాగా ఆయన కోపంతో అలా చూడటం జరుగుతుందట. కానీ ఆయనకు ఎప్పుడు కోపం ఉండదు, ఎప్పుడు ఆయన మనను క్షమించడే క్షమాగుణం అనేది ఆయనకు. దట్ వాజ్ హిస్ షేపింగ్, మోల్డింగ్. అది అలా ఎందుకు ఆయన కోపం వచ్చినట్టు ఆ దృష్టి వలుపుతారంటే అది మనను మోల్డింగ్, మనను అలా తయారు చేయటం కోసం ఆయన చూసే చూపు అన్నమాట. సో ఇక్కడికి ముగించేద్దాం, టైం అయింది కనుక. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. చాలా చక్కటి విషయాలని మీరు మళ్ళీ ఒకసారి పునశ్చరణం చేసుకునేటట్టుగా అంత అద్భుతంగా వర్ణిస్తున్నారు. మరి ఆ ప్రీతముడు ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రీతముడి గురించి ఇంకా మనకు దగ్గర తీసుకువెళ్ళేటట్టు విధానాన్ని మీరు ఇచ్చేస్తున్నారు. అయితే ఈ రోజు అయితే కార్యక్రమం మరి బాబా కమ్మాలేంటో తెలియదు. అవుట్ ఆఫ్ 30 minutes మాకు ఒక 5 minutes కొన్ని కంటిన్యూటీ కట్ అయిపోయాయి విషయాలు, అంత అద్భుతమైనవి.
అందులో మనకేంటంటే ఈ చాప్టర్ 4లో మీరన్నట్టుగా బాబా టైంకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆ విధేయత చూపడం ఒకటి, విధేయత పైకి చూపిస్తూ మన లోపల ఇంకో ఈ విధంగా ప్రవర్తించడం అనేది అత్యంత నీచమైనదని చెప్పారు. అలాగని అప్రూవల్ చేసేవి ఏమున్నాయి, ఆయన ఆదేశం అంటే ఆర్డర్ అంటే ఏంటి, ఈ విషయాలని మీరు చాలా అద్భుతంగా వివరించారండి. మీకు జయబాబాలు. ధన్యవాదాలు సార్. జై బాబా, జై అందరికీ జై జై బాబా. బాబా. జై బాబా సార్. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. పుష్పలత గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ గారు, ఎంపీ రావు గారు, సత్య కనక మహాలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा ने జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय। పాడించవా బాబా ఒక పాటను, నీ ప్రేమ మాధుర్య సుధలన్నీ కలబోసి పాడించవా మెహరు ఒక పాటను, నీ మౌన నాదమే ఆలాపనై, నీ ప్రేమయే నారాగమై, నీ మౌన నాదమై ఆలాపనై, నీ ప్రేమయే నారాగమై, వినిపించి మురిపించి నీ దరికి చేర్పించ పాడించవా బాబా ఒక పాటను, నీ ప్రేమ మాధుర్య సుధలన్నీ కలబోసి పాడించవా మెహరు ఒక పాటను, నీ మాటయే నా పాటయై, నీ వాణియే నా గలవాణి, నీ మాటయే నా పాటయై, నీ వాణి నా గలవాణియై, ఎదలన్నీ కదిలించి నీ ప్రేమ నందించ పాడించవా బాబా ఒక పాటను, నీ ప్రేమ మాధుర్య సుధలన్నీ కలబోసి పాడించవా మెహరు ఒక పాటను, నీ సంగతి నా సంగీతమై, నీ నామమే నా గానమై, నీ సంగతే నా సంగీతమై, నీ నామమే నా గానమై, తను పులకించి నీ దామం చేబూన పాడించవా బాబా ఒక పాటను, నీ ప్రేమ మాధుర్య సుధలన్నీ కలబోసి పాడించవా మెహరు ఒక పాటను, పాడించవా మెహరు ఒక పాటను. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. అన్నయ్య జై బాబా. జై బాబా అమ్మ. చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా పాడారు. మీకు జయబాబాలు. ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎంపీ రావు గారు, సత్య కనక మహాలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. అరుణమ్మ జై బాబా. ఓకే. अवतार मेहर बाबा की जय। देवा देवो देवा मेहर अवतार रावेलरा, నిన్ను కొలచేమురా నిన్ను తలచేమురా, అలక చాలించి పాలించరా, అలక చాలించి పాలించరా, నిన్ను చూడలేని బ్రతుకేల బాబా, ఒకసారి కనిపించరా, మనసార నేను
నిన్ను వేడినాను మనసార నేను నిన్ను వేడినాను నన్ను బ్రూవరా దైవమా దేవాదివో దేవా మెహరవతార రావేలరా నిన్ను కొలిచేమురా నిన్ను తలచేమురా నిన్ను కొలుచేమురా నిన్ను తలచేమురా అలక చాలించి పాలించరా ప్రతిరోజు నిన్ను స్తుతించలేని బ్రతుకంత హృదయే కదా నోరార మెహరని పిలచిన చాలు బ్రతుకంత తరించురా దేవాదివో దేవా మెహరవతార రావేలరా నిన్ను కొలిచేమురా నిన్ను తలచేమురా అలక చాలించి పాలించరా ఏ జన్మకైనా నీ సేవ భాగ్యం కలిగించరా బాబా ఈ జన్మలోనే మనసార నిన్ను ఈ జన్మలోనే మనసార నిన్ను భజించి తరింతురా దేవాదివో దేవా మెహరవతార రావేలరా నిన్ను కొలిచేమురా నిన్ను తలచేమురా అలక చాలించి పాలించరా అలక చాలించి పాలించరా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. కె వెంకటేష్ గారు మీరు సంకీర్తన చేస్తారా అండి? తర్వాత బాలరాజు గారు సిద్ధంగా ఉండాలి. కె వెంకటేష్ గారు మీరు నామానికి సిద్ధంగా ఉండండి. అయితే బాలరాజు గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత పద్మావతి గారు చిన్న సంకీర్తనతో సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. షరియారు సిరేను బానుల నోము పంటగను మేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం విన్నవింప ప్రసన్నుడైల అవతరించే శిరీన్ భాను తనూజుడై యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చెన్య ప్రసన్నుడై షరియారు శిరేను బానుల నోము పంటగను మేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను అహంకారము ననచునాతడు ఇహ పదార్థములిచ్చునాతడు ఎవరికి సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి తన శరణు కోరిన వారికి షరియారు శిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను ఈ మహిజనించెను మేలు కొల్పగను. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. జై బాబా అండి బాలరాజు గారు. చక్కటి సంకీర్తన, అంత చక్కగా అద్భుతంగా చిన్నగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు కె పద్మావతి గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సిద్ధలక్ష్మి గారు చిన్న సంకీర్తనతో సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय.
అవతార్ మెహర్ బాబా కి. ప్రేమని కులమని, ప్రేమని మతమని, ప్రేమని గుణమని, ప్రేమావతారమని ప్రతి క్షణము పాడుకోని బాబా పరవశమున నన్నునే మరచిపోని, పరవశమున నన్నునే మరచిపోని. నర నరమున బాబా అనునామమే జీవమై, నాగలమున మెగరు స్మరణలే నిలయమై, నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై, నామమే రాగమై ప్రేమకు ఆహ్వానమై ప్రతి ఎదలో నిలచిపోని బాబా ఎద ఎదలో పదిలమవ్వని, ఎద ఎదలో పదిలమవ్వని. త్రిభువన పరిపాలక సేవితా ప్రియతమ, నిరతము నీ స్మరణయే కోరుతా దైవమ, సర్వమై కాచుమ సాన్నిధ్యము చేర్చుమ, సర్వమై కాచుమ సాన్నిధ్యము చేర్చుమ. సాకార మెగరు బాబా బాబా అవతార మెగరు బాబా, అవతార మెగరు బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ అవకాశం చాలు. జై మెహర్ బాబా. జై బాబా అందరికీ అమ్మ, చక్కటి సంకీర్తన. అంత చక్కగా చిన్నగా పాడినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అన్నయ్య గారు. జై బాబా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. కోయని పిలచిన పలికెడు స్వామి, శరణము నీయవయా బాబా, కరుణను చూపవయా. జయ జయ బాబా, జయ మెహర్ బాబా, పావన నామా శ్రీ మెహర్ బాబా. కోయని పిలచిన పల్లికెడు స్వామి, శరణము నీయవయా బాబా, కరుణను చూపవయా. ఇలవేలుపుగా వెలసిన దేవా, ఈ దీనులను కావగరావా. కుజనుల ననచి సుజనుల బ్రోవగా, కుజనుల ననచి సుజనుల బ్రోవగా, ఈ భువి నేలిన శ్రీ మెహరు బాబా, శరణము నీయవయా బాబా, కరుణను చూపవయా. దీన కోటికై దిగి వచ్చితివా, ఘనధన రాసులు నీవే స్వామి. నీవే మెహరు తనమున ప్రాణము, నీవే మెహరు తనమున ప్రాణము. మమిదరి చేర్చెడు దైవంబు నీవే, శరణము నీయవయా బాబా, కరుణను చూపవయా. అజ్ఞానాంధత అంతము చేసి, ఈ భువి నేలిన కరుణామయి వట. అన్ని రూపములు దేవుడ నీవే, అన్ని రూపముల దేవుడ నీవే. అన్నిట నుందువు శ్రీ మెహరు బాబా, శరణము నీయవయా బాబా, కరుణను చూపవయా. కోయని పిలచిన పలికెడు స్వామి, శరణము నీయవయా బాబా, కరుణను చూపవయా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అన్నయ్య గారు. అందరికి జై బాబా. అమ్మ జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన అంత చిన్నగా మీరు పాడినందుకు మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు
ఉమారాణి గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అమ్మ. ఓకే. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా హే మెహరీసా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా హే మెహరీసా. మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోము అందముగన్నా. మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోము అందముగన్నా. ఏ అందమైన వెగటేనన్నా జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా హే మెహరీసా. ఏ ఇతి బాధలో ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పద సేవా విడయ్య కన్నా. శరణాగతావన హే మెహరు బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము మెహరీసా హే మెహరీసా హే మెహరీసా. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన అంత చిన్నగా మీరు పాడారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలు సమాప్తమయ్యాయండి. ఇప్పుడు ఏ సీత గారేమో ప్రభు స్తుతి చేస్తారు, శర్మ గారేమో పశ్చాత్తాప ప్రార్థన చేయాలి, వి శ్రీకుమార్ గారు మండలి ప్రార్థన చేస్తారు. తర్వాత రాజువాణి గారు, తర్వాత కె వెంకటేష్ గారు ఒక్కొక్క నిమిషం నామదున్ను, జి నాగమణి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ సీత గారు. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్దిగార్, సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము నివాడవు. నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాల. ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకములకు ఆవలగూడనున్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు.
నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఎజదాన్, అహుర మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. శర్మ గారి పశ్చాత్తాప ప్రార్థన. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा, या यजदा, ला इल्ला इल्लिल्ला, ओ गाड फादर इन हेवन, పరమ దయానిధులకు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపరుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపపరుచున్నాము. పలికయుండగాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండగాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపరుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపరుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పర నిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపరుచున్నాం. ఇంకనో ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టు మేము చేసిన ప్రతి పలికిని, ఇతరులకు బాధ కలగజేసినట్లు మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపరుచున్నాము. నీ యొక్క అపారదయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొంచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ముల అందరినీ క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. శ్రీకుమార్ గారు మండలి ప్రార్థన. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్టును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమునంతటి అర్హత కలవార మగునంత వరకును నేను ఇంకనూ అధికముగా ప్రేమించినట్ల మాకు సహాయం చేయము. ప్రియ దైవమా, చెట్ట చివరి వరకు బాబా నీ కొంగును దృఢముగా పట్టుకున్నట్లు మాకు అందరికీ సహాయం చేయము. జై బాబా అండి. మూర్తి గారు. జై బాబా. జై బాబా అండి. కె వెంకటేష్ గారు మీరు నామదుని చేయండి ఒక నిమిషము, తర్వాత రాజవాణి గారు చేస్తారు. జై బాబా. కె వెంకటేష్ గారు. జై బాబా. ఓకే. రాజవాణి గారు మీరు ఒక నిమిషం నామదుని చేయండి, తర్వాత సుబ్బారావు గారు ఒక నిమిషం నామదుని చేస్తారు. ఒక నిమిషం మౌనం, తర్వాత జి నాగమణి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। मेहर बाबा, 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 मेहर बाबा। అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. అందరికీ జై బాబా. సుబ్బారావు గారు మీరు ఒక నిమిషం నామదం చేయండి. अवतार मेहर बाबा की जय। सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सचिदानंद, सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद,
मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सचिदानंद, विदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा साहब। అవతార్ మెహర్ బాబాకి జై. ఒక్క నిమిషం మౌనం ఉండండి, ఒక్క నిమిషం మౌనం. జై బాబా. అమ్మ జై బాబా. జీ నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేసాము నిజహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. తలచిన వారికి తలపున నిలిచావు, పిలిచిన వారికి స్వరమున పలికావు. తలచిన వారికి తలపున నిలిచావు, పిలిచిన వారికి స్వరమున పలికావు. నమ్మిన వారికి ఎదలను దోచావు, నమ్మిన వారికి ఎదలను దోచావు. శరణను వారికి సర్వము అయినావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అఘములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అఘములు బాపగా జగమున వెలిసావు, భవమును మార్చగా నిజమును తెలిపావు. అహమును అణచగా ప్రేమను నేర్పావు, అహమును అణచగా ప్రేమను నేర్పావు. పరమును చేర్చగా ప్రియతముడైనావు. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు, స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు. స్మరణే చేసాము నిత్యహారతి. మనసే నీకు మంగళహారతి, స్మరణనుభవమే శాశ్వత హారతి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय.
థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా. జై థ్యాంక్ యూ. బాబా థ్యాంక్ అమ్మా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ అవతార్ మెహర్ బాబా की जय. మౌనవతార్ మెహర్ బాబా की जय. దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఎంతో భాగ్యశాలిను ఆయన చెప్పాలి. ఎందుకంటే అవతారుని సమక్షంలో ఆయన దర్బార్లో మనం మన కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ అవకాశాన్ని యావత్ ప్రపంచంలో మనకే ఇచ్చాడు మన ప్రీతముడు. కాబట్టి అంతటి చక్కటి అవకాశాన్ని మనం చేతబుచ్చుకుని ఆయన ప్రేమలో ఆయన చెబుతున్నట్టుగా మనం నడవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఇటువంటి అనుభూతుల్ని మనం ఇంకా మునుముందు పొందాలని, ఇంకా